హాయ్ హలో మీ సుజాత. ఇవాళైతే పూజ అంటే షాపింగ్ చేసి వచ్చానండి. పూజకి ఏదో ఒకటి వెతుక్కోవాల్సి వస్తుంది కదా, ఇవి తెచ్చుకుంటే చక్కగా దేవుడి దగ్గర ప్రసాదం అనేది పెట్టచ్చు అని తెచ్చాను. ప్రసాదం పెట్టి మనం తినడానికే కదా, అందుకని చెప్పేసి నేనైతే ఇవి తెచ్చాను. జస్ట్ ఇవి అయితే మా హబ్బీ కానీ నేను కానీ అలా నోట్లో వేసేసుకుంటే అయిపోతుంది. మిగతా ప్రసాదాలు అంటే వెళ్ళి తీసి అదంతా అవ్వట్లేదు, మర్చిపోతూ ఉన్నాం. అందుకని ఎప్పుడన్నా మనం పెట్టకపోతే ఏదవుతుందని ఇక్కడైతే మరువం పెట్టాను. పోగులు తీసేసాను అనమాట. చెప్పాను కదా ఎందుకో ఇరిటేషన్ వచ్చేస్తా ఉంది ఊరికే, అందుకని చెప్పేసి పోగులు తీసాను. అవైతే పెట్టుకుంటున్నాను. ఈ వీడియోలో అవి అన్నీ తెలియదు కదా, కొత్త కదా. ఫేస్ చూసారా ఎట్లా అయిపోయిందో, ఎవరో నమ్మట్లేదు బాగాలేదు అంటే, నేను ఏదో కావాలని చెప్తున్నాను అని. ఫేస్ ఎందుకు అయిపోయిందంటే, నార్మల్గా అయితే ఇంత స్కిన్ బ్లాకిష్నెస్ రాలేదు. ఏదో ఆయుర్వేదం చెప్పింది మా మేనత్త గారి కోడలని, అక్కడికి వెళ్ళి తెచ్చి పెట్టుకున్న తిప్పలన్నమాట. వాడింది వారమే కానీ మొహం మీద చూడండి అసలు ఎలా అయిపోయిందంటే అలా అయిపోయింది. అసలు వచ్చిన ప్రాబ్లం కన్నా ఈ మచ్చలు ఎక్కువైపోయినాయి. ఎప్పుడు కూడా మంచిగా మనకి ఏం పడుతుందో అదే అయితే వాడుకోండి. ఏవి పడితే సజెషన్స్ తీసుకోవద్దు. అసలైనా నాకు ఒంటికి పడవు. ఇక్కడైతే మామిడికాయలు రాలిపోతున్నాయండి అంటున్నాను కదా, ఏం చేయాలో తెలియలేదు. ఈ పునాస మామిడి అయితే అమ్మ వచ్చి అయితే ఇచ్చి వెళ్ళింది. సరే దాంతో ఒకటే అయితే ఎందుకులే అని చెప్పేసి ఈ చెట్టు కింద పడిపోయినాయి కదా, అవి కూడా అయితే తీసి ఇచ్చేసాను. మొత్తం అన్నీ అయితే తెచ్చుకొని పైన చెక్కు అనేది తీసుకోవాలి కదా, అదైతే తీసేసుకుంటున్నాను. ఈ రోజుల్లో మామిడికాయలు వస్తాయి కదా బాగా, ఇలాగా పడిపోయినప్పుడు ఇంకా మనం అదా ఇదో అని బాధపడే బదులు ఇట్లాగా తీసుకుని దాచుకుంటే, ఏదో ఒకటి చేసుకుంటే హ్యాపీ కదా. అది ఇలా అయితే మొత్తం అన్నీ చెక్కు తీసేసుకుంటున్నాను. చాలా కాయలు పడిపోయినాయండి ఇప్పటికి 2-3 సార్లు ఇన్ని కాయలు పడిపోయినాయి. ఉల్లిపాయను మామిడికాయ పులుసు పెడదామని చెప్పేసి ఇది చేస్తున్నాను అనమాట. అలాగే మనం మొన్న పచ్చిమిర్చి అల్లం కూడా ఉన్నాయి కదా, అవి కూడా అలాగే వదిలేసానుగా. టెంకాయ అయితే లోపల పుచ్చు వచ్చినట్టు అయ్యింది, అందుకని రాలిపోయినట్లున్నాయి. ఏదో ఒకటి తెగులు ఉంటేనే తప్ప లేకపోతే కాయలు ఎందుకు రాలిపోతాయి. ఈ అల్లం వెల్లుల్లిపాయ అనేది, అదే పచ్చిమిరకాయ అనేది పైన అల్లానికి ఉన్నది తీసి పొట్టు అక్కడ పెట్టుకున్నాను. అవన్నీ అయితే కట్ చేసుకుంటున్నాను. మిక్సీ జార్లు బజార్లో ఇచ్చొచ్చాను పోయినాయి అని. ముందు జీలకర్ర వేసుకుని తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసి తర్వాత అయితే కొంచెం పసుపు వేసాను. నాకున్న ప్రాబ్లంకి పసుపు కూడా వాడమని చెప్పారు. సమ్మర్ వచ్చేసింది కదా, అస్తమాటు వాటర్ అవుతూనే ఉన్నాయి. నేను తాగుతున్నప్పుడు మొక్కలు పెట్టాను కదా, మొక్కలకు కూడా వాటర్ ఇవ్వాలని గుర్తొచ్చింది. అంటే ఆల్రెడీ చెమ్మగానే ఉంది కానీ సమ్మర్ కాబట్టి కొంచెం అంత ఇచ్చుకోవాలి. ఇదైతే అంతకుముందు చిన్న మొక్కలు కొంటే ఇచ్చారు, దాంట్లో జేడు పెట్టాను. ఇవి కూడా అవే చిన్న కంటైనర్లు ఇస్తారు కదా దేనికో దానికి, ఆ కంటైనర్. ఇదైతే కూల్ డ్రింక్ బాటిల్స్ చిన్నవి ఉంటాయి కదా, ఆ కూల్ డ్రింక్ బాటిల్ కూడా ఎందుకో బాగా గట్టిగా అనిపించింది. అసలు వస్తుందా రాదా అని ట్రై చేస్తే జేడు వచ్చింది. చూడండి అసలు ఆ చిన్ని కూల్ డ్రింక్ బాటిల్ ఎంత అందంగా పెరిగిందో, ట్రై చేయండి బాగానే ఉంటుంది. స్మాల్ కంటైనర్ గార్డెనింగ్ లాగా ఇది చేసుకోవచ్చు. నాకు కిచెన్లో ఏమీ అంత నిండుగా అనిపించక ఇంకా ఇప్పుడు గొంగళి పురుగులు అవి ఉంటాయి కదా మాకు ఎక్కువ, అందుకని చెప్పేసి నేను భయపడతా. అదీగాక నేను కొన్ని చేసుకున్నాయన్నీ తీసేసాను అనమాట, చేయలేను అని చెప్పేసి. అలాగే ఇంట్లో చాలా వరకు తీసేసాను, ఈ చేయలేక తీసేసా. ఇది స్పూన్ రెస్ట్, ఇది ఒక్కటే నేను నాన్ వెజ్ కూడా పెట్టే దాంట్లో వాడేసేది. మిగతా అన్నీ వెజ్కి వెజ్, నాన్ వెజ్ డిఫరెంట్గా వాడుకుంటాను. ఏడు మామిడికాయ ముక్కలు కూడా వేసి కారం వేసాను. కారం వేసి అయితే కొంచెం ఉప్పు వేసి బాగా కలిపేసుకున్న తర్వాత కొంచెం అంతా వాటర్ వేసుకొని మూత పెట్టేసుకున్నాం. ఈ చెత్త అయితే నేను కూరగాయల చెత్త అంతా ఉంటుంది కదా, అయితే ఇక్కడ పెద్ద తొట్టు ఉంటుంది, తొట్టులో వేసేస్తాను. ఈ కంపోస్ట్ తీసుకెళ్ళి మళ్ళీ మొక్కలకి అనేది ఇచ్చుకుంటాను. మజ్జిగ చేస్తున్నాను. మజ్జిగ ఎందుకంటే రాగి చావ కాస్త ప్రొద్దుటే. మజ్జిగ కవ్వం ఎక్కడ పెట్టానో కనిపించలేదు. రాగి జావ డాడీకి బాక్సుల్లో పోసి ఇవ్వు అంటారు, ఆయనేమో తాగరు పట్టరు, వీళ్ళేమో పొయ్యి అంటారు. సరే ఇదైతే రాగి జావ కాసుకున్నాను, సాల్ట్ వేసేసాను. ఇక్కడైతే కూర ఎక్కువ టైం ఎగిరిపోయింది, కొంచెం అంత వాటర్ పోసి
మళ్ళీ కొంచెం అంత దగ్గరికి రానిచ్చాక దింపేసుకొని, కలర్ బాగుంది కదా, దింపేసుకొని ఉప్పు కారం చూసుకుంటున్నాను. చూసుకొని వేరే బౌల్లోకి అనేది తీసేసుకోవాలి కదా, దాంట్లోనే ఉంచేసుకోవచ్చు. బట్ ఏంటంటే మనకి ఇవి క్లీన్ చేసుకోవడానికి అవుతుంది కదా, అందుకని చెప్పేసి తీసేసాను. ఈ బౌల్ అయితే మట్టిదేనండి, మామూలుగా ఈ టెర్రకోట ఆర్ట్ అది ఉంటుంది కదా, అలాంటివి తెచ్చుకున్నాను. ఈ డీమార్ట్లో తెచ్చుకున్నాను. డీమార్ట్ ఎందుకు ప్రిఫర్ చేస్తాను అంటే చెప్తాను అది కూడా. ఇదిగోండి కూర, డ్రై ఫ్రూట్స్ అన్నీ నానబెట్టాను. అంటే ఇప్పుడు రోజు ఈ పొట్టు తీస్తానికే సరిపోతుంది, బాదం పప్పు అది అలా అవ్వదని చెప్పేసి ఒకే రోజు కోసం ఒక వారం 10 రోజులకి సరిపోయేలాగా అయితే చేసేసి సగమేమో డీప్ ఫ్రిడ్జ్లో పెడతాను, సగమేమో నార్మల్ ఫ్రిడ్జ్లో పెడతాను. అప్పుడు ఒక 10 days ఈజీగా సరిపోతుంది. తనకి ప్రొద్దుటే హడావుడి కదా, అప్పుడు కంగారు పడుకోకుండా అయిపోతుంది. ఇవి పుచ్చకాయ తీసుకొచ్చాను. షాపింగ్కి వెళ్ళాను అన్నాను కదా, షాపింగ్కి వెళ్తే నేను ఇట్లా ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ ఏమన్నా కావాల్సినవి కొంచెం అడిషనల్గా తెస్తే తింటారు అనుకున్నాయి అన్నీ తెస్తా. పుచ్చకాయ ముక్కలు పెట్టాను, తిన్నారు. తిని చూడండి ఆయన చేసే పని. నేనేమో హెల్త్ అంటాను, ఆయనేమో అలాంటి పిచ్చి పిచ్చి పనులన్నీ చేస్తారు. వాళ్ళ టీషర్ట్ మార్చారు పాపం పుణ్యాత్ముడు. వీడియో తీస్తున్నానని మా మేనల్లుడు ఫోన్ చేశాడు, ఆయన చెప్తున్నారు అనమాట. బట్టలు మిషన్ వేసాను, 10:30 అయిపోయింది, ఇప్పటికి బట్టలు ఆరేలా. ఇదిగోండి అన్ని బట్టలు ఉన్నాయి, ఇద్దరు కలిపి వేసేసాం. ఇవాళ రోజు అయితే తను వేసేసుకుంటున్నారు, నేను వేడిగా 2 రోజులకు ఒకసారి వేస్తున్నా. ఇంకో ఆరేసేసాను. షాపింగ్ వెళ్ళాను అన్నాను కదా, ఈ బట్టలు తెచ్చుకున్నానంటే ఆల్రెడీ కాటన్ శారీస్ ఉన్నాయి, బీరువా నిండా చీరలే ఉన్నాయి. సరే అంతకుముందంతానే క్రేపులు జార్జెట్లు అవి ఉంటే తీసాను. ఈ సమ్మర్లో క్రేపులు జార్జెట్లు కడితే మండిపోతుంది కదా, అందుకని మళ్ళీ ఎందుకో డౌట్ వచ్చి అసలు ఈ కాటన్ పాతవి కూడా ఏమీ లేవు అని డౌట్ వచ్చి వెళ్ళి వెతికితే బీరువా నిండా ఒక 5-6 చీరలు కనిపించినాయండి. లక్ష్మీ గణపతి హోమం చేయించుకున్నప్పుడు ఇక్కడ విలేజ్లోనే, అంటే ప్రీవియస్లో పెళ్ళి వీడియోస్ పెట్టా కదా, అక్క వాళ్ళ అత్తగారు 2 చీరలు పెట్టారు. కింద అక్క వాళ్ళు పెట్టింది చీర, ఇంకా వాళ్ళ అత్తగారు ఓ చీర పెట్టింది. మా పెద్ద మావయ్య గారు పిల్లలిద్దరూ చెరో పెట్టారు. అవన్నీ మర్చిపోయాను అసలు ఉన్నాయని. అందుకని ఆన్లైన్లో వేరే ఆవిడ దగ్గర చీర పెట్టాను అనవసరంగా. ఇవన్నీ చీరలే. ఇది మా పెద్ద మావయ్య గారు పెద్దమ్మాయి పెట్టిన చీర మీదకి మ్యాచింగ్ ఫాల్. ఆ కింద ఆరెంజ్ చిన్న మావయ్య గారు అమ్మాయి పెట్టిన చీర మీదకి మ్యాచింగ్. ఇది పింక్. అసలు ఈ చీర ఎప్పుడు తెచ్చామో ఎవరి కోసం తెచ్చామో గుర్తులేదండి. బేబీ పింక్ శారీ అది కనిపించింది. ఏదైనా మనం కొన్ని గుర్తుపెట్టుకున్నా మర్చిపోతూ ఉంటాం. ఇగో మనం ఏది కడితే అదే ఫ్యాషన్లే ఏముంది, కాటను కట్టేసుకుందాం అని అయితే తీసేసాను. ఈ సమ్మర్లో కొనేదానికన్నా ఉన్నాయి వాడుకోవడం బెటర్ కదా. దాని మీద కూడా కాస్ట్ ఏం తక్కువ లేదు, 900 ఉంది. మరి ఎప్పుడు కొన్నానో ఏంది ఎవరికి కొన్నానో కూడా గుర్తు రావట్లా. ఫాల్స్ అయితే ఒకసారి వాష్ చేసుకోండి, వాష్ చేసుకుంటే దాంట్లో షింక్ అయ్యే గుణం ఉంటుంది, అలాగే కలర్ ఏదన్నా ఉంటే మారే గుణం ఉంటాయి, అవన్నీ కూడా కొంచెం వస్తాయి. అన్నీ మిక్స్ చేసేసారు కదండి అనొచ్చు, మనకి తెలిసిపోతుంది. క్లాత్ పెట్టగానే కొన్ని కలర్ వస్తాయి, ఏమీ రాలేదు కాబట్టి నేను అలా ఉంచేసుకున్నా. మా హబ్బీ ఉన్నారు కదా, చక్కగా పట్టారు, కింద అయితే ఆరేసాను. ఇది జస్ట్ విండో షాపింగ్, ఏం తీసుకోలేదండి, ఇది డీమార్ట్లోనే. అవేవో కలర్ఫుల్గా బాగున్నాయి, ఊరిని తీసాను, చిన్న క్లిప్పింగ్ యాడ్ చేశాను అంతవరకే. ఇక్కడైతే కీ చైన్స్ ఉన్నాయి. నాకు కీ చైన్స్ పిచ్చి బాగా, కానీ అవి ఎందుకో నచ్చలేదు. ఈ ఫ్లవర్స్, ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ చూడండి ఎంత నీట్గా ఉన్నాయో. కానీ మా ఇంట్లో దుమ్ము ఎక్కువ కదా, అన్నీ చండాలం అయిపోతాయి. నేను డిమార్ట్ ఎందుకు ప్రిఫర్ చేస్తానంటే, నాలాంటి మతిమరుపు వాళ్ళకి అక్కడ అన్నీ ఉంటాయి. ఇక్కడ అక్కడ ఈ షాప్ ఆ షాప్ అని తిరిగే పని లేకుండా మొత్తం అన్నీ ఒక చోట తెచ్చేసుకోవచ్చు. అందుకని డిమార్ట్ ప్రిఫర్ చేస్తాను, మించి ఏం లేదు. రేట్ అయితే బయట కన్నా ఇక్కడే ఎక్కువ అని అంటారు మా హబ్బీ వచ్చేసి. నాకు ఇక్కడ కొన్ని ఇంట్లో కావాల్సిన రూమ్ ఫ్రెషనర్స్ అలాంటివి దొరకవు, టిష్యూస్ అలాంటివి వేరే పెద్ద షాపులు ఫ్యాన్సీ స్టోర్లకు వెళ్తే కానీ దొరకవు. అది ఇక్కడ డీమార్ట్లో అయితే అలాంటివన్నీ దొరుకుతాయి అన్నమాట. ఫ్లోర్ క్లీనర్స్ కొన్ని కనిపించవు, ఇవి అయితే అన్నీ ఒకే చోట ఉంటాయని వెళ్తాను. అంతకుమించి డీమార్ట్ రీజనే లేదు. ఇదిగోండి రైస్ పెట్టుకున్నాను, భోజనం చేస్తున్నాను. మామిడికాయ పులుసు కదా, ఇదైతే చాలా బాగుందండి, టేస్టీగా పుల్లగా కారంగా
ఇదేనండి ఇవాళ అయితే నా ఫుడ్ వ్లాగ్ అండ్ డే వ్లాగ్, మార్నింగ్ వ్లాగ్ అంతా. నోటికి మాత్రం మంచి పుల్ల పుల్లగా తగులుతూ ఉందన్నమాట. ట్రై చేయండి. బాయ్.